కోమాలో ఉన్న గంగాధర్‌లో చలనం మొదలవుతుంది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. 'పలుకే బంగారమాయన' సీరియల్ ఆగస్టు 17 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే, అష్టలక్ష్మికి జ్వరం వచ్చిందని చెప్పి జానకి వెళ్ళిపోతుంది. ఇక శివ జరిగిందే తలుచుకుని కంగారు పడిపోతూ ఉంటాడు. అష్టలక్ష్మి గురించి కల వస్తుంది. ఇలాంటి కల వచ్చిందేంటి? ఈ కల నిజమవ్వకూడదు అనుకుంటూ హాసినికి ఫోన్ చేస్తే ఫోన్ హాసిని లిఫ్ట్ చేయదు. ఇక అష్టలక్ష్మి టాబ్లెట్స్ మింగి చనిపోదామని చూస్తూ ఉంటే ఇంతలో హాసిని వచ్చి వాటిని పక్కకి తోసేస్తుంది. ఏం చేస్తున్నావు, మతిపోయిందా అని అంటున్నా సరే వదిలు వదినా అని అష్టలక్ష్మి అనడంతో ఇక అష్టలక్ష్మిని హాసిని కొడుతుంది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది. ఇక అప్పుడే శివ అష్టలక్ష్మికి ఫోన్ చేస్తాడు. హాసిని ఫోన్ ఎత్తకపోవడంతో అష్టలక్ష్మికి చేస్తాడు. హాసిని అక్కడే ఉండటంతో ఫోన్ ఎత్తుతుంది. నేను నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు తీయలేదు, ఇప్పుడు అష్టలక్ష్మికి ఫోన్ చేస్తే నువ్వు తీసావేంటి? ఒకసారి అష్టలక్ష్మికి ఫోన్ ఇవ్వు అని శివ అంటాడు. ఎందుకు కాల్ చేశావు అని అడుగుతుంది హాసిని. నాకు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయని, అష్టలక్ష్మి గురించే ఇలా వస్తున్నాయి అంటాడు. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయి అంటారుగా అంటాడు. అలా ఏమీ కావు అని హాసిని అంటుంది. అక్కడ నీ పనులు అయిపోయాయా అని అడిగితే ఇక్కడ పనులు ఇప్పుడే మొదలయ్యాయి, ఆలస్యం అయ్యేలా ఉన్నాయని శివ అంటాడు. అయితే నువ్వు వెళ్ళిన పని పూర్తి చేసుకున్న తర్వాతే రా అని హాసిని అంటుంది. 2 రోజులు లేట్ అయినా పర్లేదు, కంగారు పడొద్దు అంటుంది హాసిని. సరే అంటాడు. అష్టలక్ష్మి ఎక్కడ ఉంది అంటే బాత్రూంలో స్నానం చేస్తుందని హాసిని అంటుంది. అష్టలక్ష్మి వచ్చాక నాకు కాల్ చేయమని చెప్పు అంటాడు శివ. తను బాగానే ఉంది కదా అని శివ అడిగితే తను బాగానే ఉంది, తనకి మేమంతా ఉన్నాము అంటుంది హాసిని. ఇక శివ ఫోన్ పెట్టేస్తాడు. ఇక వెంటనే అష్టలక్ష్మి హాసినితో మా అన్నయ్యకు ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ అన్నయ్యతో నువ్వు మాట్లాడలేవు, తను కూడా వేరే టెన్షన్లో ఉన్నాడు, అందుకే అలా చెప్పానని హాసిని అంటుంది. సరే ఇప్పుడు చెప్పు, నువ్వెందుకు ఇలా చేశావు అని అంటుంది హాసిని. ట్యూషన్లో జరిగిందంతా వివరంగా అష్టలక్ష్మి చెప్తుంది. నా వీడియో తీసి బెదిరించి అల్లరి చేస్తారేమో అని భయంగా ఉందని అష్టలక్ష్మి అంటే అలాంటిదేమీ లేదు, ఎవడో పోకిరి వెధవ అలా చేసి ఉంటాడు, అదంతా మర్చిపో అంటుంది హాసిని. జరిగిందేమీ తెలియలేదు కదా అని హాసిని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇది చిన్న ప్రాబ్లం, ఏమీ కాదు, సంతోషంగా ఉండు, ఇదంతా మనసులో నుంచి తీసే, నువ్వు అర్జెంటుగా ఆ ట్యూషన్ మానేసేయ్, అక్కడ జరిగింది ఎవ్వరికీ చెప్పొద్దు, సత్యమ్మకి కానీ మీ అన్నయ్యకి కానీ జానకికి కానీ ఎవ్వరికీ చెప్పొద్దు అంటుంది హాసిని. ఇప్పటిదాకా ఇది చిన్న సమస్యగానే ఉంది, ఇది అందరికీ తెలిస్తే పెద్ద సమస్య అయిపోతుందని హాసిని అంటుంది. అలా ఎలా కుదురుతుందని అష్టలక్ష్మి అనేసరికి నా మీద ఒట్టేసి చెప్పు, అక్కడ జరిగింది ఎవరికీ చెప్పను అని హాసిని అనేసరికి నీ మీద ఒట్టేసి చెబుతున్నాను, ఈ విషయం నేనెవరికీ చెప్పను అంటుంది అష్టలక్ష్మి. ఈ లోకంలో ప్రతి ఆడపిల్ల ప్రతిరోజు యుద్ధం చేస్తూనే బ్రతకాలి అని హాసిని అష్టలక్ష్మికి వివరంగా చెప్తుంది. మనం మనుషుల మధ్య బ్రతకడం లేదు, మనుషుల ముసుగు వేసుకున్న మానవ మృగాల మధ్య బ్రతుకుతున్నాము, చాలా జాగ్రత్తగా ఉండాలి అంటుంది హాసిని. నీ మనసులో ఉన్నవన్నీ తీసేసి నువ్వు బాగా చదువుకొని డాక్టర్ అవి గొప్ప పేరు తెచ్చుకోవాలి, అమెరికా వెళ్ళాలి, అప్పుడు నేను శివ నిన్ను చూడడానికి అమెరికా వస్తాము అంటుంది హాసిని. అప్పుడు మీ అన్నయ్య నా చెల్లెలు అష్టలక్ష్మి పెద్ద డాక్టర్ అయ్యిందని సంతోషిస్తాడు, అవుతావు కదా అని హాసిని అంటే నేను ఖచ్చితంగా అవుతానని అష్టలక్ష్మి హాసినితో అంటుంది. నేనంటే నీకెందుకింత ఇష్టం వదినా అని అష్టలక్ష్మి హాసినిని అడిగితే ఎందుకు అంటే చెప్పలేను, కానీ ఎంత ఇష్టమో అడుగు చెప్తాను అంటుంది హాసిని. నాకు ఎంత ఇష్టమంటే నువ్వంటే నాకు చాలా ఇష్టమని హాసిని అంటుంది. అన్నయ్య అక్కడికి వెళ్ళిన పని ఇంకా కాలేదంటున్నావు, ఎప్పుడు వస్తాడు అంటే అక్కడ పని పూర్తవగానే తను వచ్చేస్తాడు, నువ్వు మీ అన్నయ్య గురించి ఆలోచించకుండా బాగా చదువుకుని సంతోషంగా ఉండని హాసిని చెప్తూ ఉంటే అప్పుడే స్వర స్వీట్ బాక్స్ తీసుకుని అక్కడికి వస్తుంది. ఇంట్లో అందరికీ స్వీట్ ఇస్తుంది. ఈ స్వీట్ ఎందుకు ఇచ్చారు అని జానకి అడిగితే నాకు కాబోయే కోడలి పిల్ల హాసిని అడిగితే చెప్తాను అని స్వర అంటుంది. సరే కారణం చెప్పండి అంటుంది హాసిని. ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానని స్వర అంటుంది. నా కొడుకు సందీప్ పెళ్లికి ముహూర్తం పెట్టుకున్నాము అంటుంది స్వర. అందరూ షాక్ అవుతారు. వచ్చే వారం శుక్రవారం పెళ్లి అని స్వర అంటుంది. నిజమే చెప్తున్నారా అని సత్యమ్మ అంటే
సందీపే స్వయంగా పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టించుకుని వచ్చాడని చెప్పగానే ఇది నిజంగా శుభవార్తే అని సత్యమ్మ అంటుంది. ఇక మీదట ఎలాంటి గొడవలు ఉండవు, మా డాక్టర్ అమ్మ ప్రశాంతంగా ఉంటుంది అని సత్యమ్మ అంటుంది. పెళ్ళి ఎక్కడా అని జానకి అంటే గుడిలో సింపుల్గా చేసుకుంటానన్నాడు అని స్వర అంటుంది. సందీప్ పెళ్ళి అవ్వగానే శివహాసినిల పెళ్లి చేసేద్దాం అని సత్యమ్మ అంటుంది. ఇక అందరూ సంతోషంగా ఉంటే హాసిని మాత్రం సందీప్ మాటలే తలుచుకుని బాధగా ఆలోచిస్తూ ఉంటుంది. మరో సీన్లో చండిక గంగాధర్ని చూస్తూ పొలం కాగితాలు ఎక్కడ పెట్టావు, ఎక్కడ పాడేశావు అని తిట్టుకుంటూ ఉంటుంది. ఎక్కడైనా దాచిపెట్టావా, నాతో ఇలా ఆడుకుంటున్నావేంటి, కోట్లు విలువైన భూమి, నా మీద ఈ రకంగా పగ తీర్చుకుంటున్నావా అని మాట్లాడుతూ ఉంటుంది. ఇక అప్పుడే బసవమ్మ వచ్చి అల్లుడు గారిని పెద్ద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తే నయమైపోతుందిగా అంటుంది. వీడి దగ్గర కోట్ల ఆస్తి పేపర్లున్నాయి, వీడి కోసం ఎంత పెద్ద హాస్పిటల్ ఏంటి, ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఎక్కడికి తీసుకెళ్ళినా వీడు పైకి పోతాడంట, ఎవరూ వీడిని బాగు చేయలేరట, అందుకే వీడి చావు కోసం ఎదురు చూస్తున్నానని చండిక అంటుంది. గంగాధర్ని తిట్టుకుంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే గంగాధర్ దగ్గరికి భస్మమ్మ వచ్చి చూస్తుంది. గంగాధర్లో చలనం మొదలవుతుంది, చేతులు కదులుతూ ఉంటాయి, కళ్ళు తెరవబోతూ ఉంటాడు. అల్లుడు కదులుతున్నాడే అని చండికని పిలుస్తుంది. వాడల్లుడేంటి, కొత్త వరుసలు కలుపుతున్నావేంటి అని బసవమ్మతో చండిక కోపంగా మాట్లాడుతూ ఉంటే, నీకు దండం పెడతానే, అల్లుడు కదులుతున్నాడు, బాగా అవుతాడేమో, మాట్లాడతాడేమో, ఒక్కసారి వచ్చి చూడు అని బసవమ్మ అనేసరికి చండిక వెళ్ళి గంగాధర్ని చూస్తుంది. గంగాధర్ కళ్ళు తెరుస్తూ ఉంటాడు. గంగాధర్లో చలనం చూసి చండిక షాక్ అవుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.